డాక్టర్ శ్యామల గారు నమస్తే అండి. నమస్తే. సో బాబు గారు, అంటే మీ యొక్క వివాహం అంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ, అసలు ఏంటి, ప్రేమ వివాహమా లేకపోతే ప్రేమ వివాహం? అంటే సగం ఎలా అంటే మా తమ్ముడు అతనికి కాబోయే వారి ధర్మపత్ని ఇద్దరు జేఎన్యూలో స్టూడెంట్స్ అన్నమాట. అక్కడ వాళ్ళకి మీ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అండ్ మీరు కనెక్షన్ ఏర్పడింది. అక్కడ వాళ్ళు ముందు కలిసారు అయితే వాళ్ళ పెళ్లిలో నేను ఆమెను కలిసా. తను మా చెల్లి. అదే అదే వీళ్ళ తమ్ముడు భార్య మా చెల్లెలు. అవునా? సొంతం సిస్టర్స్, మ్యారీడ్ బ్రదర్స్. అంటే కాకపోతే నేను బాండింగ్ మామూలుగా ఉండదు. అవును అవును. అంటే వాళ్ళు మా తమ్ముడు కూడా అడిగాడు, అరే నేను నీకన్నా ముందు పెళ్లి చేసుకోవచ్చు అంటే, గో హెడ్ బ్రదర్, నేను అప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఏదో భారతదేశానికి సేవలు అందించడం అది మామూలు. ప్లస్ మనకి ఒక అంబిషన్ కూడా ఉంటుంది కదా, ఫలానా మనం ఇంకా బాగా చేయాలి ఎయిర్ ఫోర్స్ లో, ఎయిర్ చీఫ్ అయ్యి ఇంకేమైనా చేయొచ్చు మన ఇది. అది తనేమో అప్పటికే డాక్టర్ అనమాట. ఆ డాక్టర్ గా ఉన్నప్పుడు ఇండియాలో తను పీడియాట్రిషియన్. అందులో ఒక క్వశ్చన్ అడగాల, డాక్టర్ గా పీడియాట్రిషియన్ గా ఉండి ఒక ఎయిర్ ఫోర్స్ అబ్బాయిని చేసుకోవడం అనేది నిజంగా సో అప్పుడు అంటే తమాష కదా. నేను ఇక్కడికి ఎండి చేయడానికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా రెజ్యూమే చూసి దాన్ని ఎవరు పట్టించుకోవాలా, హౌ కుడ్ డాక్టర్ మ్యారీ అన్ ఎయిర్ ఫోర్స్ గాయ్, దానిలో రాస్తాం కదా. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రశ్న అడిగేవాళ్ళు, ఎట్లా జరిగింది, ఇట్స్ వెరీ అన్యూజువల్ కదా అని చెప్పి. దానికి దట్స్ ఆన్సర్. సో ఎలా అనిపించింది అంటే ఆయన వారు సేవలు ఎయిర్ ఫోర్స్ కి చేస్తూ ఉండడం, అయినా మీరు ఇటు అంటే ఒక డాక్టర్ కూడా ఇది ఒక ప్రజాసేవ, నిజంగా చెప్పాలంటే ఇట్స్ నోబుల్ ప్రొఫెషన్ ఇద్దరిది కూడా. మీరు అటు ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందించడము, ఇటు మీరు ఒక డాక్టర్ గా, ఇటు పీడియాట్రిషియన్ గా, జనరల్ ఫిజిషియన్ కూడా ఇక్కడ సేవలు అందించడం అనేది ఎలా అనిపిస్తా ఉంది? నాకైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సర్వీసెస్, రిస్కీ లైఫ్ కదా. ఐ నెవర్ థాట్ ఫర్ ఎ సెకండ్ ఇదేముంది, ఎలా అవుతుంది, ఆ థాటే రాలేదు నా మనసులో. వెన్ ఐ సెడ్ yes, somebody has to do it కదా. why not we? అమ్మ నాన్న గారిది కూడా ఉంటుంది కదా, అంటే మనం ఒక డాక్టర్ అక్కడ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది లేదు. లేదు, ఆల్రెడీ చెల్లి మరిది ఉన్నారు ఫ్యామిలీలో. వాళ్ళు దే డిడ్ ద హోంవర్క్. వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆదర్శవాదులు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. మీది ఎక్కడి నుంచి? మేము ఒంగోలు అండి. ఒంగోలు. ఈయన హైదరాబాద్ లో పెరిగాడు, తిరిగాడు. నేను పల్లెటూరు. నేను ఐఎమ్ ఫ్రమ్ విలేజ్, ఒంగోలు పక్కన కరవది అని చెప్పి 3 కిలోమీటర్స్. అమ్మ నాన్నగారు వ్యవసాయం ప్లస్ బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్. మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా మీకు మంచి బాగాను. పాపం వీళ్ళని చాలా నవ్వుతాము. యు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద చైల్డ్హుడ్. యు డోంట్ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ విలేజ్ లో ఉండి ఉయ్యాలు, చెట్లు పుట్లు పట్టు తిరిగి కాయలు కోసుకొని అంత అన్ని నీళ్లు. అది ఆ వాగులు, చెరువులు హైదరాబాద్ లో ఉండవు. నేను కర్నూలు. నేను ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు. మాది సేమ్ థింగ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఐ వాజ్ అలాటెడ్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్. అక్కడ KMC. ఆ తర్వాత నేను MD పీడియాట్రిక్స్ BHU వారణాసి, బనారస్ హిందూ యూనివర్సిటీ పీడియాట్రిక్స్ చేశాను. చేసిన తర్వాత ఐ మెట్ హిమ్. అక్కడ మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇక్కడ రెసిడెన్స్ కి? మ్యారేజ్ అయిన తర్వాత తను నాతో ఎయిర్ ఫోర్స్ కి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ లో వచ్చి 4 స్టేషన్లు తను ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనమాట. అక్కడ వాళ్ళకి సేవ కూడా చేసింది అనమాట. అక్కడ ప్రజానికి వాళ్ళకి మిలిటరీ హాస్పిటల్ ఉండేది, డాక్టర్స్ ఉండేవాళ్ళు. కానీ ఫర్ సమ్ రీజన్ హోల్ స్టేషన్ ఇంక్లూడింగ్ హిస్ బాస్ దే యూస్ టు కమ్ అండ్ టేక్ మై అడ్వైస్. నేను పీడియాట్రిక్స్ అయినా కూడా వచ్చేసి చెప్పించుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్. ఇంకోటి ఒక మాట జనాలకు తెలియంది ఏంటంటే, మా దగ్గర ఉన్న సర్వీస్ వైఫ్స్ అంటారు కదా, వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప తెలియకుండానే వాళ్ళలో దేశ ప్రేమ చాలా ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు మేము స్వేచ్ఛగా వెళ్ళిపోతాం అనమాట. అసలు ఆలోచించాం వెనక ఇంట్లో ఏమవుతోంది. ఎందుకంటే అట్లా ఆలోచిస్తే మాకు అక్కడ అది మాకు సొంతంగా హానికరం. దేశానికి ప్లస్ మళ్ళీ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు అవుతారు కదా. 100% మీరు
అంటే ఇప్పుడు కరెక్ట్, వెరీ రైట్. అందుకనే వాళ్ళలో కూడా ఇది ఉంది, అరే నేను కూడా దీంట్లో నా హస్తం ఉంది, దేశ రక్షణలో నా హస్తం ఉంది అని మెల్లిగా వాళ్ళలో కూడా చేరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో తను కొత్త నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. అంటే కొత్త పరిసరాలు, కొత్త మనుషులు. 2 ఏళ్ళు పోతే నీకన్నా కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి తనే చెప్పేది అనమాట. అప్పుడు ఒకసారి శిష్యుడిగా, తర్వాత టీచర్గా వాళ్ళకి చెప్తే, అలా అమ్మ నువ్వు కూడా ఇట్లా ఉండాలి అని వాళ్ళు చెప్తుంటే అది మాకు చాలా ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అరే మనం ఇంట్లో అంత టైం ఇవ్వట్లేదు, అయినా వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని వేరే వాళ్ళని కూడా ఈ మార్గంలో వాళ్ళు తీసుకురావడం, వాళ్ళని మలుచుకుంటారు. అది ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు నేను కొలీగ్స్ అనుకోండి, మీరు కేరళ నుంచి, నేను ఆంధ్ర నుంచి, ఇంకో అతను పక్కన మరాఠీవాడు, ఇంకో అతను ఉత్తరప్రదేశ్ నుంచి, మేము అందరూ వీళ్ళు ఒక పరివారంలో ఉంటాం అంతే. చెప్పే కదా అట్లా అన్నమాట. అందుకని వీళ్ళ ఇది లేకుండా, మేము ప్రయాస లేకుండా అస్సలు మేము మొత్తం అంటే ఇప్పుడు ఆర్మీలో గానీ, ఎయిర్ ఫోర్స్ లో గానీ, నేవీలో గానీ వాళ్ళు సేవలు అందిస్తున్నారంటే కుటుంబం యొక్క కంప్లీట్ భారతదేశాన్ని వాళ్ళు నిజంగా అంత హార్ట్ఫుల్ గా ప్రేమిస్తే తప్ప మీరు అక్కడ పనిచేసే వాళ్ళు అంటే సైనిక రంగంలో మీరు చేసేటువంటి సేవలకి 100% మీరు ఎఫర్ట్స్ అందించలేము. అది అందించలేము దేశానికి. మనం ఇప్పుడు ఇంట్లో ఉంటారు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఏదో వచ్చింది అనుకోండి, కుటుంబానికి అది చాలా పెద్ద త్యాగం సార్. అది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అదృష్టం అని అంటుంటారు కానీ, బట్ అట్ ద సేమ్ టైం సాక్రిఫైసింగ్ చేసేటువంటి గుణం ఉంటే తప్ప కానీ ఆ సైనిక రంగంలో సేవలు అందించలేరు. అది ఇంకొకటి మన బాబు గారు, మీకు అంటే అత్యంతంగా అంటే చాలా వరకు అంటే బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ మీరు సేవా రంగంలో ఉన్నప్పుడు, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ కానీ మీరు సక్సెస్ చేసినటువంటి ఏదైనా స్టోరీ? అది బ్రతికి బయటపడ్డామన్న స్టోరీ చెప్పచ్చు. కాకపోతే ఒకటి చెప్పాలండి, మాకు సైనికుడిగా ఉన్నప్పుడు ఇట్స్ ఎ మోస్ట్లీ మేల్ డామినేటెడ్ ఫోర్స్. మేము ఏదైనా చేస్తే మాకు మెడల్స్ వస్తాయి, కానీ మా మెడల్స్ వెనక కారణం వాళ్ళు. ఎందుకంటే అది ఆ సన్నివేశంలో, ఆ టైంలో మనకి ఇంకేదన్నా ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ పరిణామం వేరేగా ఉండేది, చాలా దారుణంగా వేరేగా ఉండేది. అందుకని చాలా మంది సర్వీస్ వాళ్ళందరూ ఎప్పుడు ఎవరైనా కానీ మా వైఫ్స్ లేకుండా మేము అసలు ఏమి చేయలేము అన్నట్టు ఒక డెఫినెట్ గా అక్నాలెడ్జ్ సహకారం లేకుండా మీరు. సరే, ఇంకోటి సపోజ్ మీరు చెప్పారు కదా ఒక మరుపురాని ఘట్టం అనేది ఏమన్నా జరిగిందా మీ దగ్గర అని. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సర్వీస్ యొక్క అట్మాస్ఫియర్ కూడా తెలుస్తుంది మీకు. ఒకసారి ఏమైందంటే నేను జాగ్వార్ విమానాలు ఫ్లై చేసాను అనమాట. అండ్ ఐ వాజ్ గోయింగ్ ఫర్ ఎ బాంబింగ్ మిషన్. అయితే నేను ఏరోప్లేన్ దగ్గరికి వెళ్తున్నా, నాకు ఒక బాస్ ఉన్నాడు అనమాట, నితిన్ గుప్తే అని మరాఠీ మనిషి. అతను హీఈస్ ఆల్రెడీ టేకింగ్ ఆఫ్ చేస్తున్నాడు అనమాట. రన్వే మీద మా రన్వేలో 3 కిలోమీటర్లు ఉంటాయి అనమాట. అరౌండ్ 2వ కిలోమీటర్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు బి ఎయిర్బోర్న్ అనమాట. ఎందుకంటే ఎయిర్బోర్న్ కాకపోతే నీకు ఇంకో కిలోమీటర్ ఉందంతే, ఆ 300 కిలోమీటర్స్ వేగంలో వెళ్ళే ప్లేన్ అక్కడ ఆపేసేయాలి. అందుకే నేను చూసేటప్పటికి అది ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ వచ్చింది, ఇంకా గ్రౌండ్ మీదే ఉన్నాడు ఆయన. అప్పటికి 100 ఫీట్ పైన ఉండాలి. అప్పుడు ఇన్స్టెంట్ గా ఏం ఆలోచన వచ్చిందంటే, భగవంతుడా ఆయనకి ఏమవకూడదు, అది ఏమైనా అవుతే నన్ను తీసుకెళ్ళండి. అది ఇప్పటికీ నేను ఆలోచిస్తే ఆ ఆలోచన ఎలా వచ్చిందా అని. అంటే అది ఒక తర్వాత ఆలోచించి చెప్పే రకంగా కాకుండా మొట్టమొదటి ఆలోచన అదనమాట. అంటే ఏంటి, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, అంత కాకపోయినా అది ఇలా అంటే సైనికులంతా కూడా నేను పోయినా పర్వాలేదు కానీ ఆయన పోకూడదు. నిజంగా అంటే మీకు నిజంగా సార్ అంటే ఇది సల్యూట్ సరిపోదు, పాదాభివందనాలు మీ సైనిక రంగంలో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పాదాభివందనం చేయాలని. ఎందుకంటే ఓ ప్రాణాన్ని ఇవాళ రేపు అంటే కొంచెం దెబ్బ తగిలితేనే తట్టుకోలేనటువంటి జీవితాలు ఈ రోజుల్లో. అట్లాంటిది ఒకరి ప్రాణంని కాపాడాలి, నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు అనేటువంటిది ఆ భరోసా ఇవ్వడం దేశానికి. చాలా ప్లస్ ఆర్మీ వాళ్ళు అండి, ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు
వాళ్ళు చేసే సాక్రిఫైస్ ఇంత అంతా కాదు. వాడు చేసే ప్లేస్ 16,000 feet లో ఆక్సిజన్ ఉండదు. వెళ్ళాలంటే ఒక 1 week లే పైన అనమాట. అక్కడ వాళ్ళు 1 week అక్లిమటైజ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి తను చెప్పగలదు ఏమో ఎంబాలిజం అని ఇంకేదో అంటారు. నాది మోస్ట్లీ నార్త్ లో ఉండేది అనమాట. ఉత్తరప్రదేశ్, ఆగ్రా, గోరఖ్పూర్, బరేలీ, పఠాన్కోట్, అంబాలా, జైసల్మేర్ దేశ సరిహద్దులకి ఒక 100 కిలోమీటర్ల లోపల ఉంటాయి. ఎందుకంటే సరిహద్దు మీద ఉంటే మనల్ని కూడా నష్టపరచదు కదా. ఏదన్నా మన వార్లలో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు, మనకి వార్ లాంటిది నాకు అది చెప్తా. జనరల్ మకార్థర్ ఒక అతను ఉంటాడు మన యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో, వెరీ వెరీ చారిత్రాత్మకమైన జనరల్ అనమాట, జనరల్ మకార్థర్ అని. నేను మిమ్మల్ని అంటే ఐఎమ్ నాట్ చిన్న చూపు చూడలేదు, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. అతను అన్నది ఏంటంటే, అ సోల్జర్ విల్ బి ద పర్సన్ హూ విల్ ప్రే హార్డెస్ట్ ఫర్ నాట్ హ్యావింగ్ అ వార్. ఎందుకంటే వాళ్ళు పోయేది వాడి స్నేహితులు, వాడి తోబుట్టువులు, వాళ్ళ తోబుట్టువులు అనుకోండి అంతే. అందుకని లేకపోతే మంచిది. ఎంత వైరం ఉన్నా డిప్లొమాటిక్ గా మీరు సాల్వ్ చేసుకోండి. బుల్లెట్స్ తోటి, వ్యాలెట్స్ తోటి పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది. ప్రాణాల పరంగా పెట్టి సాధించేది ఏమీ ఉండదు. అందుకే కాకపోతే చెప్పినట్టు we don't need a war. When you are flying fighter plane, you don't need a war. You are always at war with gravity. ఒకసారి గమ్మత్తుగా నేను యూపీలో ఉన్నా, మాకు బాంబింగ్ మిషన్స్ కి మేము గుజరాత్కి వెళ్తాం అన్నమాట. ఎందుకంటే అక్కడ స్వాంప్ అంటే మట్టిలో కూరుకుపోతాం చూడండి, అట్లాంటి మట్టిలు ఉంటాయి సముద్ర తీరాల్లో. అక్కడ ఎవరు ఉండరు, ఎవరు కట్టరు కాబట్టి అక్కడ మేము ఫైరింగ్ చేస్తుంటాం అన్నమాట, రేంజ్ పెట్టుకుంటాం అక్కడ. అయితే మొన్న అనంత్ అంబానీ పెళ్ళైంది వాళ్ళ కొడుకుది అదే చోట, జామ్నగర్ అని. అయితే అక్కడికి వెళ్ళాం అనమాట. సో ఒకసారి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవన్నీ ఆకస్మికంగా జరుగుతాయి మన జీవితాల్లో, ఎప్పుడవుతాయో ఏం చెప్పలేము. తనేమో గోరఖ్పూర్ లో ఉంది, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు. అప్పుడు నేను టేక్ ఆఫ్ చేశాను. టేక్ ఆఫ్ చేయకముందు మా ఇంటి పక్కనే ఉండేవాడు మా టెక్నికల్ ఆఫీసర్. అతను వచ్చి చెప్తాడు, ఏ బ్యాబ్స్ ఒక ప్లేన్ వచ్చింది బెంగళూరు నుంచి, అది వేరే వాళ్ళకి ఇచ్చే ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ మనిషివి కదా, కొంచెం ఒకసారి ఫ్లై చేసి అన్ని చెక్ బాగున్నాయి లేదా, సవ్యంగా జరుగుతున్నాయి లేదు, చేయగలవా అని. ఎందుకంటే రేపు పొద్దున అందరికి కావాలి అంటే. మేము ఎక్స్పీరియన్స్ వచ్చిన పైలట్ అప్పుడు, జూనియర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని అనమాట. సో అది ప్లేన్ పని చేయకపోతే వాళ్ళకి ఏం నేర్పిస్తాను నేను, అందుకని నేను అది తీసుకెళ్ళాను అనమాట. సాయంత్రం 5:30కి ఇంటికి వెళ్ళిపోయే ముందు మాట చెప్పాడు. సరే ఎంతసేపు పక్కనే ఉందన్నమాట, మేము టేక్ఆఫ్ చేస్తే ఒక 5 నిమిషాల్లో రేంజ్ మీద ఉంటాం. వెళ్ళి బాంబులు, గన్లు, రాకెట్లు ఏవి పని చేయట్లేదు. ఆ తర్వాత చూస్తే అది క్రమేణా ఎంత ఇదైపోయిందంటే ప్లేను, మాకు డిస్ప్లేలు ఉంటాయి అంటే కింద చూడకుండా గ్లాస్ మీద విండ్ స్క్రీన్ ఉందనుకోండి, ఆ విండ్ స్క్రీన్ మీద మాకు అన్ని వచ్చేస్తాయి అనమాట. డైరెక్షన్, స్పీడ్, హైట్ అన్ని ఉంటాయి. అండ్ ప్లస్ ఎక్కడ బాంబ్ డ్రాప్ చేస్తే ఎక్కడ పోతుంది అన్ని టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. అది కూడా పని చేయట్లేదు. అయితే నేను సరే ఇంక ఇంటి వెనక్కి వెళ్ళాలి కదా. మాకేంటంటే ప్లేన్ లో ఎంత ఫ్యూల్ ఉంటుందంటే టేక్ ఆఫ్ లో చాలా ఫ్యూల్ ఉంటుంది ఆబ్వియస్ గా, దూరం వెళ్ళాలి కదా. కానీ అదే టేక్ ఆఫ్ వెయిట్ లో మేము ల్యాండ్ చేయలేము. అండర్ క్యారేజ్ అంటారు కదా, ఆ వీల్స్ విరిగిపోతాయి ఆ బరువుకి. సో నేను ఐ వాజ్ బర్నింగ్ ఫ్యూల్ అనమాట, అంటే జస్ట్ థ్రోయింగ్ అవుట్ ఫ్యూల్. లైట్ అవుతుంది ఫ్యూల్, వెయిట్ మోస్ట్లీ. ఒక 5 నిమిషాలు అయిపోయింది అది, అంటే వెనక వేయట్లేదు ఇంకా. నేను అనుకున్నా సరే ఏదో అయిందిలే. ఇది మాకు ఎంజిన్ ఉంటుంది అనమాట. ఎంజిన్ ఆఫ్టర్ బర్నర్ అంటే దాంట్లో చాలా ఎక్కువ పవర్ వస్తుంది అన్నమాట. ప్లస్ దాంట్లో గ్యాస్ కన్సంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది. సో అది యూజ్ చేద్దామని ఐ ఎంగేజ్ ఇట్ అనమాట. చేయగానే చాలా బాగుంది, స్పీడ్ పెరుగుతుంది. ఐ వాజ్ ఇన్ కంట్రోల్. ఐ వాజ్ అట్ 6,000 feet అనమాట రేంజ్ పైన. 2 నిమిషాల తర్వాత ఫైర్ వార్నింగ్ లైట్ వచ్చింది. మాకు ఫైర్ ఈజ్ లైక్ గుండె అయిపోయినట్టు అనమాట. ఫైర్ వచ్చిందంటే వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇమీడియట్లీ ఆ ఇంజిన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి నేను బై దట్ టైం నేను ATCకి చెప్పాను అనమాట, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి.
నేను ఐఎమ్ హ్యావింగ్ ఎమర్జెన్సీ వస్తున్నా నేనని. ఇప్పుడు మీకు GPS ఉంది కదండి, మా దగ్గర కూడా చిన్న GPS లాంటి దాన్ని మూవింగ్ మ్యాప్ డిస్ప్లే అంటాం. అది కంటిన్యూస్ గా చెప్తుంటుంది ఎక్కడ ఉందో అని. నేను పైకి రాగానే అది ఫ్రీజ్ అయిపోయింది. అది తిరిగి ఇప్పుడు ఇట్లా రన్వే ఉందంటే ఇట్లా వచ్చి ఇట్లా ల్యాండ్ అవుతాం అన్నమాట. ఇట్లా ఇక్కడ రాగానే మాకు ఆ వీల్స్ ఉంటాయి కదా, పైకి వెళ్తాయి కదా, అది కిందకి దింపాలంటే హైడ్రాలిక్ పవర్ కావాలి మాకు. అంటే చాలా బరువు కాబట్టి 5 నిమిషాల్లో హైడ్రాలిక్ ఫెయిలియర్. హైడ్రాలిక్ ఫెయిలియర్ అంటే ఏంటంటే మేము ల్యాండ్ అయ్యేటప్పుడు వి ల్యాండ్ క్లోజ్ టు అబౌట్ 250 to 300 kilometers అనమాట. జామ్నగర్ లో రన్వే చిన్నది, అంటే ఆ డిగ్రీ ఆఫ్ రన్వేలో మనం టచ్ అవ్వాలి, లేకపోతే దాటిపోతాం అనమాట. ఎదురు సైడ్ ఏమో దిగ్జామ్ మిల్స్ ఉన్నాయి. అయితే దానికి కూడా హైడ్రాలిక్ బ్రేక్స్ కావాలి, హైడ్రాలిక్ పవర్ కావాలి. హైడ్రాలిక్ ఫెయిలియర్ అయింది. అయితే మాకు ఒక ఎమర్జెన్సీ సిస్టమ్ ఉంది, దానివల్ల కొన్ని కంట్రోల్స్ కూడా ఉంది. అది చేసి వీల్స్ కిందకి దింపాం అనమాట. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉందంటే ఇక్కడికి వచ్చానండి, ఇట్లా ల్యాండ్ అవడానికి. అయితే ఇక్కడ సడన్ గా సివియర్ వైబ్రేషన్ అనమాట. ప్లేన్ ఇట్లా ఉల్టా అయిపోయింది. ఉల్టా అంటే మీకు తెలుసు కదా, మీరైతే ఆల్మోస్ట్ PhD చేశారు. 360 degrees in one circle. ఈ రోలింగ్ మోషన్ అంటారు. ఇట్ వాజ్ డూయింగ్ ఎట్ 300 degrees a second. 300 degrees a second అనమాట. ఇప్పుడు మాకు అంటే ఐ న్యూ కంట్రోల్ వాస్ కంప్లీట్లీ గాన్. ఎందుకంటే అంతకు ముందే నేను ఒక 5 సెకండ్ల ముందు జనరల్ గా నేను దేవుడి గురించి ఆలోచించను. ఆ రోజుల్లో మనమే కదా, నా వల్లనే కదా నేను చేసుకున్నా, నా సొంత. కానీ ఆ రోజు మాత్రం అయింది, ప్రభు ఒక 20 సెకండ్లు నాకు ఈ ప్లేన్ కంట్రోల్ ఇచ్చాను. నేను ఐ విల్ పుట్ ది ఏరోప్లేన్ డౌన్, ఐ విల్ బి సేఫ్, ఐ కెన్ మేక్ ది ఏరోప్లేన్ సేఫ్, ఐ విల్ బి సేఫ్, ఇంకెవరికి హానికరం జరగదు అని ఒక్కసారి అనుకున్నా, తెలుసుకున్నా. కానీ అప్పుడు ఈ వైబ్రేషన్స్ వచ్చాయి. ఈ 300 degrees second రోలింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇట్లా మీరు సీట్లో కూర్చున్నారు కదా, సీట్ కింద 25 రాకెట్లు ఉంటాయి. ఆ రాకెట్లు ఎందుకు అవసరం అంటే మిమ్మల్ని ఒక 300 feet పైకి పంపిస్తుంది అన్నమాట. పంపిస్తే అప్పుడు సీట్ తోటి సెపరేట్ అవుతారు, పారాషూట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పారాషూట్ ఓపెన్ అవ్వలేదు కదా, ఇప్పుడు అందుకనే ఆ 300 feet కావాలన్నమాట. ఇది మీరు 100 కిలోల సీటు, మీద ఒక 70 కిలోలు, ఆ 170 కిలోల్ని అంతవరకు పంపించాలంటే ఎంత పవర్ఫుల్ రాకెట్స్ ఉంటాయి. ఆ రాకెట్స్ ఇట్లా ఉంటే పైకి వెళ్తుంది కదా, 300 degrees a second అంటే ఇట్లా అయితే ఏమవుతుంది, కింద కొడతా భూమిలోకి. జస్ట్ 400 feet అనమాట. చిన్న రాకెట్ లోకి వెళ్ళిపోతాం గ్రౌండ్ లోకి, అంటే కంప్లీట్ గా ఒక అప్పుడం అయిపోతాం. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లివింగ్ అక్కడ, అంత ఫోర్స్ స్టడీలు కొడితే కిందని. కానీ రైట్ అబౌట్ 80 degrees కి ఐ గాట్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. నాకు తెలీదు, నేను కింద ఒక పాలవాళ్ళ ఇంట్లో పడ్డా, జామ్నగర్ లో. ఎయిర్పోర్ట్ బయట కదా, పారాషూట్ తోటి కిందకి వచ్చి వాడి 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 యార్డ్ లో నేను అక్కడ దిగాను అనమాట. దిగితే ప్లేన్ పక్కన, అంటే ప్లేన్ ఒక 200 గజాల దూరం పోయి అక్కడ బాంబులు ఉన్నాయి, అట్లా బాంబులు పేలుతున్నాయి అనమాట. కాలుతోంది అక్కడ, పొగలు అన్ని వస్తున్నాయి. నేను ఇక్కడున్నా. అయితే అతను వచ్చి నన్ను చెప్పాడు అనమాట, చూపించారు ఇక్కడ రక్తం కారుతోంది నీకు అని. సర్లే అది చిన్న రక్తం, అదే పెద్ద ఏం కాదు. కానీ నేను ఆ గొడుగులా ఉంటుంది కదా, ఆ గొడుగు నన్ను ముళ్ళ కంపలోకి తీసుకెళ్తుంది అనమాట. మనకి ఆంధ్రాలో చాలా తుప్పలు ఏమిటండి, తుమ్మ ముళ్ళు భలే ఉంటాయి, దానిలోకి వెళ్తున్నాం అనమాట. అయితే వాడు వచ్చి చూపించాడు అనమాట, తుమ్మ ముళ్ళు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని. అయితే నేను పారాషూట్ వదిలేసి వాడు నా చేయి పట్టుకుని వెళ్ళి ఒక మంచం మీద కూర్చోబెట్టి వాడు పాలవాడిస్తాడు, వాడు పాలు ఇస్తాడు అనమాట. మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో అది నాకు ఒక గ్లాస్ పాలు ఇచ్చాడు వాడు. సో ఇది అంటే నిజంగా అంటే భగవత్ కృప ప్లస్ అంటే భగవత్ కృపనే మాంగళ్య బలం. ఇక్కడ ఇంత అవుతుంటే తనకు అక్కడ గోరఖ్పూర్ లో ఏం తెలియదు అలా ఏం జరుగుతుంది అనేది. ఫైనల్లీ ఎవరో వెళ్ళి చెప్పారంట, నా పేరు బాబు అన్నమాట.
కోఆర్డినేటర్ బాబుకి యాక్సిడెంట్ అయింది అని. తర్వాత ఏం చెప్పలేదు కొంతసేపటి వరకు. అంటే అప్పటి వరకు తనకు తెలియదు అనమాట నేను బతుకున్నానా. బట్ వాట్ ఇన్స్పైరింగ్ జర్నీ బాబు గారు. అయినా మనకి ఒక రోజు కూడా సరిపోదు మీ యొక్క జర్నీ గురించి మొత్తం తెలుసుకోవాలంటే కూడా. సో అలాగే ఇద్దరు కలిసి అంటే ఇక్కడికి యుఎస్ కి ఎప్పుడు రావడం జరిగింది? ఇయర్ లో 1995 లో మీరు రావడమా? నేను ఫ్యూ మంత్స్ బిఫోర్ ఇంటర్వ్యూల కోసమే వచ్చాను. మీకు ఇక్కడ రావాలంటే యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాయాలి కదా, అది నేను సింగపూర్ లో ఇచ్చాను. అప్పుడు మన ఇండియాలో సెంటర్స్ లేవు. సో ఎగ్జామ్స్ అన్ని అక్కడే కంప్లీట్ చేసుకొని అప్లై చేసి ఇంటర్వ్యూస్ కోసం వచ్చాను. ఐ కేమ్ ఇన్ 1994 నవంబర్. వీళ్ళు 1995 నాకు రెసిడెన్సీ వచ్చింది. పిట్స్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో 1995 to 98 చేశాను. తర్వాత మళ్ళీ 99 లో ఇక్కడ వచ్చాం, అట్లాంటా హోమ్. 99 టు ఇప్పటి వరకు దాదాపు అంటే 25 సంవత్సరాలుగా 26 ఆల్మోస్ట్ 26. దిస్ ఇస్ హోమ్ నౌ, సెకండ్ హోమ్. ఇక్కడ రాజకీయాలకు రావడానికి గల ప్రధాన కారణాలు మన లైఫ్ లో అన్ని మన చేతిలో ఉండవండి. మనం ఒకటి అనుకుంటాం, ఆయన వేరేది, పెద్ద ఆయన వేరేది అనుకుంటాడు. ఒకసారి ఏమైందంటే 2020లోనే ఎప్పుడు మినియాపోలిస్ లో ఒక అరాచకం జరిగింది. అరాచకం అంటే అన్యాయం, దారుణం జరిగింది. ఏంటి, ఒక పోలీస్ అతను వెళ్ళి ఒక నల్ల అబ్బాయి దోషి మీద కాలు పెట్టి నలిపి ప్రాణాలు పోయాయి. దానివల్ల చాలా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలు జరిగిన తర్వాత ఏమైందంటే అందరూ పోలీసులని నిందించడం లేదు. ఆ నిందించేది అనేది అందరూ అలా చేస్తారని అనుకోవడం సబబు. అందరు పోలీసులు ఇలా దారుణంగా ప్రజల్ని హింసిస్తారని అనుకోవడం సబబు కాదు, తప్పది. ఇంకోటి ఏంటంటే వేరే దేశాలతో పోలిస్తే ఈ దేశం పోలీసులందరికీ మనకి చాలా ఆప్యాయతగా ఆత్మీయుల్లాగా ఉంటారు ఇక్కడ. అవునా? అండ్ ప్లస్ మనకి ఏది మన ఎప్పుడు అవసరమైనా మనం 911 కాల్ చేయగానే వాళ్ళు మీరు ఎవరు అని కూడా అడగరు. ఫస్ట్ వచ్చేసి మీకు సేవలు అందించడం లేదు. అండ్ ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి తెలిసి ఇక్కడ ఏమన్నా ఎవడన్నా వచ్చి మన దగ్గర తుపాకీల కట్ట చూపిస్తున్నాడు అనుకోండి, వాళ్ళు తుపాకీతో వస్తే వాడిని కాలుస్తారు ఫస్ట్. అవునా? అట్లాంటి ప్రమాదాలకు కూడా వాళ్ళు ఎదుర్కొని మనల్ని సహాయం చేయడానికి పాటుపడతారు. అట్లాంటి వాళ్ళని మనం ఒక సంస్థని పెంపొందించాలంటే ఎన్నో ఏళ్ళు పడతాయి. అదే దాన్ని పతనం చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. అంతే కదా. అందుకని నాకు అనిపించింది ఏంటంటే బిల్డ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతే కదా. దాన్ని డిస్మెంటల్ చేయడానికి కొన్ని ఎంతో టైం పడుతుంది. అవును. అండ్ ప్లస్ ఒకసారి డిస్మెంటల్ అవుతే దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ప్రజలు అంత తొందరగా ఒప్పుకోరు. అండ్ ఆ టైంలో ఎంతో మందికి అన్యాయాలు జరిగిపోతుంటాయి, అవి ఎవరికి తెలియవు. అది కూడా కాపాడాలి, పోలీస్ నుంచి అన్యాయాలు కూడా చేయకూడదు, జరగకుండా చూడాలి. అందుకని అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఇప్పుడు దూరంగా ఉండి మనం ఏం చేయకుండా అది నిందిస్తూ ఉంటే నాకు అది నా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ వచ్చింది. అనుభవం ఉంది. సేవ అని కాకపోయినా మనకి ఒకసారి ఎయిర్ ఫోర్స్ లో నేర్చుకుంది ఏంటంటే, నేను ఒకసారి మా స్టూడెంట్ ఒకతను ఏరోప్లేన్ లో రెడీగా ఉన్నాడు అనమాట వెళ్ళడానికి. అంటే ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంజిన్ స్టార్ట్ అవగానే ఇంకా ప్రెషర్ అనమాట, గ్యాస్ చాలా తొందరగా అవుతుంది అక్కడ. సో నేను బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నా, ఏదో డ్యూటీ చేసి వస్తుంటే నేను ఆఫీసర్ అనమాట ఎయిర్ ఫోర్స్ లో. ఒక 4-5 సైనికులు, వాళ్ళు ఆఫీసర్స్ కాదనమాట, కానీ వాళ్ళు నన్ను చూసేసరికి ఎప్పుడు సెల్యూట్ చేయాలి. అది చెయ్యకపోతే నేను వాళ్ళని మందలించాలి, మళ్ళీ చేస్తే వాళ్ళని శిక్షించాలి. కానీ నేనేం చేసా, నాకు అక్కడ నా స్టూడెంట్ వెయిట్ చేస్తున్నాడు, అందుకని వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్లేన్ దగ్గరికి వెళ్తున్నా, కూర్చోడానికి వెళ్తున్నా, అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఎవరో పరిగెత్తుకొచ్చి చెప్పారు, సార్ మీకు మీ బాస్ పిలుస్తున్నారు అని. సరే బాస్ పిలుస్తున్నాడంటే ఇంకా ఆపేయాలి కదా, అది ప్లేన్ షట్ డౌన్ చేసి నేను వెళ్ళా అనమాట. వెళ్తే లేదు అన్నాడు, నేను పైన ఉన్నా, నువ్వు ఆ సైనికులు వెళ్తుంటే వాళ్ళు సల్యూట్ చేయకపోతే నువ్వు ఏమనలేదు, వాళ్ళని మందలించలేదు అని. అంటే సార్ నా స్టూడెంట్ అక్కడ స్టార్ట్ చేసి ఒకసారి ప్లేన్ స్టార్ట్ అయిపోయిందంటే చాలా మోత, అంత ట్రెమెండస్ ప్రెషర్ లో ఉంటాడు అబ్బాయి. అసలే నేర్చుకుంటున్నాడు, అతన్ని మనం ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడితే నేర్చుకోడు.
అదొక ప్రెషర్ నాకు. నేను ఇన్స్ట్రక్టర్ కాబట్టి ఇట్లా ఉంది సార్, అందుకని నేను చూసి చూడనట్టు వెళ్ళిపోయా. అంటే చాలా తప్పు పని చేశాను. ఎందుకంటే అతను సెల్యూట్ చేసేది నిన్ను కాదు, నువ్వు వేసుకున్న క్యాప్ మీద అశోక చక్రం ఉంది, దానికి అతను సెల్యూట్ చేస్తున్నాడు. అదే అశోక చక్రం దీని మీద ఉంది. నువ్వు నా ఆఫీస్లోకి వచ్చేటప్పుడు నన్ను సెల్యూట్ చేసావు, నాకు కాదు అది ఆ సెల్యూట్. ఈ దేశం నాకు ఇచ్చిన గౌరవానికి సెల్యూట్ చేస్తున్నావు. ఈ దేశానికి ఆ గౌరవాన్ని అలా స్థాపన చేయాలి. అది దానికి భంగం రాకూడదు. వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఏమి అవ్వట్లేదు, ఈ టైంలోనే ఏమి ప్రెషర్ లేదు అతని మీద, అయినా నిన్ను డిసోబే చేసినట్టే కదా అది. రేపు వార్ టైంలో మన ఎయిర్ ఫీల్డ్ మీద బాంబులు పడుతున్నాయి, ఎదుటి వచ్చి బాంబులు వేస్తున్నాడు, బాంబులు వేస్తుంటే చిల్లా చెదరైపోతుంది. ఆ టైంలో అతనే కదా నీ ఎయిర్ క్రాఫ్ట్ ని బాంబు లోడ్ చేసేది, నేను తీసుకెళ్ళాలి, నువ్వు చేయవు. అప్పుడు అతని మాట వింటాడా ఆ టైంలో, ఆ ప్రెషర్ టైంలో? సో తప్పకుండా ఏంటంటే ఆ రూల్స్ అనేది, ఆ క్రమశిక్షణ మన సర్వీస్ లో ఇనికిపోవాలి. ఎందుకంటే ఇవాళ నేను ఇక్కడ ఉన్నా, 10 ఏళ్ళ తర్వాత నా కుర్చీలో నువ్వు కూర్చుంటావు, అప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ నీది. ఇప్పుడు శ్యామల గారు చెప్పినట్టు 45 ఏళ్ళు మనం నెగ్లెక్ట్ చేస్తే 55కి వచ్చేసరికి అది. సో అలానే మీ దాంట్లో అది ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి క్రమశిక్షణ అనేది, అంటే నేను చేయకపోతే ఎవరు చేస్తారు? అదే సో అలాంటి ఆలోచన ఈ రోజు కాపాడుకోవాలి. అది మనకు వారసత్వం ఈ దేశానికి. ఈ దేశం ముందు వెళ్ళాలంటే రక్షణ చాలా ఇంపార్టెంట్. సో ఆ సంఘటన ఈ రోజు నాకు అండగా నిలిచింది అనమాట. నన్ను నడిపింది జాన్స్ క్రిక్ సిటీ కౌన్సిల్ మెంబర్ గా కావడానికి. ప్లస్ ఇప్పుడు మనం ఏదైనా ఈ రోడ్లు సరిగా లేవు అని అనుకోవచ్చు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు దాని గురించి? అంటే నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? అది వెనక నుంచి వచ్చేది అంతా ఇప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అదనమాట. అందుకని నేను ఇక్కడ ఒక ముందు అడుగు వేసాను. ప్రజలు ఎప్పుడు ఎన్నిక కాబట్టారు ఇక్కడ? 2020 ఎలక్షన్ అయింది, 2021 నుంచి 4 years టైం. ఎలా అనిపించింది ఆ ఎలక్షన్ కానివ్వండి? ఇక్కడ అసలు దాని యొక్క నిబంధనలు ఎలా ఉంటాయి? ఇక్కడ సిటిజన్స్ ఓట్లు వేయాలి కదా? సిటిజన్స్ వేయాలి. మనకి ఆ రోజుల్లో మనకి చిన్ననాటి నుంచి వచ్చే సత్యాలు కొన్ని ఉంటాయి. ఏంటి? యదా యదా అది కాదు, కర్మణ్యవాది రస్తా, పని చేయడం నీ వంతు, ఫలితం ఆశించడం. అంతే. అదొక్కటే గీత, భగవద్గీత. అదొక్కటే నన్ను పనిలో నీకు ఎక్కడ నువ్వు వెనకాడకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఎంతవరకు వీలైతే. కానీ మెచ్చుకోదగింది ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి కొంచెం వేరేగా ఉన్నా మనం చెప్పే మాట వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారు. అంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అది మన దగ్గర కొంచెం తక్కువ. అదే ఆ గొప్పతనం కదా. ఇవాళ అందరం ఇక్కడ మనం ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉంటున్నామంటే వీళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తేనే కదా. అందులో సిటీ కౌన్సిల్ మెంబర్ గా అంటే బేసికల్ దానికంటే ఒక మేయర్, రైట్? సో మీ యొక్క విభాగంలో మేయర్. నా పొజిషన్ ఏంటంటే అండి, రైట్ నౌ we are at the top of the city anamata. Public policy starts with us. Public policy ante nenu police will be under me, fire will be under me, finance will be, city finance are under me. All these people ki mem direction istam anamata. Vallu pani chestaru. So vallaki telusu anamata, vallu maaku వ్యతిరేకంగా ఏది నడపరు. మా దగ్గర నుంచి వస్తే గానీ వాళ్ళు జవదాటరు. సో అన్ని వ్యవస్థలన్నీ కూడా మీ కిందనే ఉంటాయి. సో అది చాలా పెద్ద గౌరవం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్లాంటిది మనకి నేను ఇండియాలో ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఒక నడుం కట్టినందుకు ఒక ఇది వచ్చింది, అండ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే మీ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళందరూ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అన్నిటికీ వెళ్తున్నారు ఈ మధ్య. అట్లాంటి వాళ్ళు మన గవర్నమెంట్ కూడా రావాలి. ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఈ కంట్రీ అగ్రదేశంలో అంటారు కదా, అగ్రదేశం అవడానికి గవర్నమెంట్ కూడా కారణం. అందులో ఇంకోటి ఏంటంటే ఏషియన్స్ అందరం కూడా మనం అందరం కూడా మంచి అంటే ప్రొఫైల్ ఉన్న వాళ్ళము. అంటే ఇటు మేధాశక్తితో పాటు మంచి మంచి ఉద్యోగాలు, పరిశ్రమ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఇటు మనకి అంటే పారిశ్రామికంగా పరంగా, ఇండస్ట్రియల్ పరంగా తీసుకున్నా, ఇటు ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్న హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్.
సో కాబట్టి ఈ యొక్క రాజకీయాలలో కూడా తప్పకుండా మన యొక్క పాత్ర అనేది అవసరం అంటారు. మనం వహించకపోతే ఈ పబ్లిక్ పాలసీని ఇంకెవరో వహిస్తారు. మనం మంచిగా లేకపోతే మనమైనే కాదు, మంచి వ్యక్తులు పబ్లిక్ పాలసీలో చేరాలి. నేను ఇప్పుడు చెప్పడం ఏంటంటే మీ పిల్లలు వాళ్ళందరూ ఇంత మంచి స్కూల్స్కి వెళ్తున్నారంటే వాళ్ళు ఒక రంగంలో ముందుకు వచ్చినట్టే కదా. ముందుకు రావడమే కాదు, వాళ్ళు గుర్తింపు పడ్డారు, అందుకే అంత మంచి స్కూల్కి వెళ్ళగారు. అందుకని నేను అనుకునేది ఏంటంటే నేను ఒక నాందిగా నిలబడితే మన వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అరే ఇది కూడా ఒకటి ఉంది చేయవలసింది మనము అని ఒక కూడా తప్పకుండా మన వాయిస్ అనేది ఒక బాధ్యత ఉంది మనకి అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దానివల్ల మన సంఘం బాగుపడుతుందని ఒక అనుమానం కలుగు, అంటే ఒక ప్రోత్సాహం కలుగు. సో ఇంకోటి ఇప్పుడు మీరు 20th నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతున్నారు కదా, 4 ఏళ్ళు అవుతుంది కదా. ఈసారి ఈ ఇయర్ లో మళ్ళీ నాకు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు సో ఎలా ఉంది మన ఇండియన్ కమ్యూనిటీ నుంచి సహకారం కానీ ఇక్కడ అమెరికన్ యొక్క సహకారం కానీ? అమెరికన్ కమ్యూనిటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లో. అంటే మనం ఇప్పుడు పాలిటిక్స్ లో మేము ఎప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తాం అన్నమాట. ఇది ఇట్లా అంటే బాగుండదు అని చెప్పడం వేరు, కానీ మేము గ్రహించడం ఏంటంటే అమెరికన్ వాళ్ళు సాంఘిక పౌరసత్వాన్ని బాగా ఆమోదిస్తారు. మన వాళ్ళు కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం ఒక దేశం నుంచి ఇక్కడ వస్తున్నాం, మనకి ఇక్కడ స్థిరపడాలి, అది మన ముఖ్య ప్రయారిటీ. అందుకని పిల్లల్ని బాగు చేయాలి, అందులో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మన ఇక్కడ పౌరసత్వం కావాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోరు. ఓటింగ్ అనేది కూడా చాలా బరువైన బాధ్యత పౌరసత్వం. అది కొంచెం వెనక ఆ విషయానికి వస్తే మనం కొంచెం వెనకనే ఉన్నాం. అలానే ఇప్పుడు ప్రస్తుతం అయినా మీకు అంటే జాన్స్ క్రిక్ సిటీ కౌన్సిల్ అంటే మీరు ఏ పార్టీలకు అతీతంగా ఉండరు, అంటే ఇటు రిపబ్లిక్ కానీ డెమోక్రటిక్ కానీ, అంటే కొంతమంది అంటే కొంత సిటీ కౌన్సిల్ మెంబర్స్ మేబీ ఉండొచ్చేమో, కానీ ఎలా ఉంది ప్రస్తుత పాలన ట్రంప్ గారిది? ట్రంప్ గారి పాలన ఇప్పుడు చూడండి, నేను కొంచెం రిపబ్లికన్ తరఫునే ఉంటాను. అందుకని నాకు ఆయన చేసేది సబబ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక గవర్నమెంట్ లో వేస్ట్ అనేది ఇంత వేస్ట్ ఉంటుందా అని మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఇంకోటి మన సైన్యాన్ని దురుపయోగం చేసింది చేయకుండా ఉండాలని మా అభిప్రాయం. ఎందుకంటే నేను సైనికుడిని కాబట్టి. ఇక్కడ వాళ్ళు సైన్యంలో చేరక్కర్లేదండి, చాలా పేట్రియాటిక్ జనాలు వీళ్ళు. వాళ్ళు బయటకు ఉండి ఏ చిన్న హోటల్లో పనిచేసినా వాళ్ళు దైనిక జీవితం సాగిపోతుంది. అయినా వాళ్ళు మన దేశం ఇది, మన పేట్రియాటిక్ గా ఫీల్ అయ్యి వాళ్ళు జాయిన్ అవుతారు. అట్లాంటి వాళ్ళని మనం వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నట్టు ఉంటుంది అన్నమాట. మనం వాళ్ళని సరిగ్గా ఉపయోగించకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ వాళ్ళని తీసేయడం అట్లాంటి చాలా సరిగ్గా జరగలేదు. అట్లాంటివి జరగదు. ఆర్థికంగా ఇప్పుడు మనల్ని నాకు తెలిసింది ఏంటంటే, నేను యుద్ధపరంగా చెప్తాను, నేటో ఒక విభాగం ఉంది అక్కడ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. యూరోప్ లో వాళ్ళు చీఫ్లీ అగేన్స్ట్ కమ్యూనిజం అన్నమాట, రష్యా. అందులో 26 కంట్రీస్ ఉన్నాయి ఒకప్పుడు. ముందు టైంలో ట్రంప్ గారు వెళ్ళి అక్కడ చూశారు అన్నమాట. 4 దేశాలు తప్ప, అమెరికా, బ్రిటన్, లాట్వియా అండ్ గ్రీస్ అన్నమాట, వీళ్ళు తప్ప మిగతా ఎవరు వాళ్ళ షేర్ ఇవ్వట్లేదు. ఎంత దారుణంగా అయిపోయిందంటే, బాస్నియాలో పీస్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు 810 విమానాలు ఉన్నాయి, అంటే నాటో ఎఫర్ట్, నాటో బ్యానర్ కింద. దాంట్లో మీరు నమ్మరు, 790 ఆర్ ఫ్రమ్ యుఎస్. అంటే మనకి తెరగా వచ్చిందా? మన డబ్బు తెరగా అక్కడ వాడు ఖర్చు పెట్టుకోవడానికి. అంటే వాళ్ళ పథకాలు వాళ్ళు జనాల కోసం బాగు చేసుకోవడానికి వాళ్ళ డిఫెన్స్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టరు, మనం పెట్టాలి వాళ్ళకి. 790 ఎక్కడ, 20 ఎక్కడ? అసలు ఆ పర్సెంటేజ్ అసలు దానికి అసలు పొంతనే లేదు. సేమ్ ఇప్పుడు మనకి ఏ మాట మాట చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూడా 71% ఉంది టారిఫ్ యుఎస్ గూడ్స్ అక్కడికి, కొన్ని గుడ్స్ మీద. లగ్జరీ కార్స్ అయితే 100% ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్తే మన అమెరికన్ కార్లు. అది సబబు కాదు. అక్కడి నుంచి మహీంద్రా ట్రాక్టర్స్ కూడా వస్తాయి, దానికి 10% ట్యాక్స్, 10% 2%. ఎందుకు మరి అంత వ్యత్యాసం? అది అంటే ప్రభుత్వం యొక్క తప్ప, లేకపోతే ఒకప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లంచం.
మనకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు అని. అంతే కదా, లేకపోతే మనం చెప్పింది వింటారు. అందుకని వాళ్ళని ఇట్లా మనం ఒక మార్గం ఒక మంచిది అంటే లేవనెత్తారు. ఆ విధంగానే వాళ్ళ మరి పాకిస్తాన్ లో టెర్రరిజం అనేది నిజంగా చాలా ఎక్కువైందని చెప్పేసి అంటుంటారు. అంటే యుఎస్ చాలా వరకు మొన్న కూడా డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా నిన్ననే 2 days బ్యాక్ చెప్పాడు, మేము చాలా అంటే తప్పు చేశాము, అమెరికా దేశంకి తర్వాత బ్రిటన్కి కూడా మాకు ఇచ్చినటువంటి అంటే వాళ్ళకి సపోర్టెడ్గా సోవియట్లో అప్పుడు మేము అంటే ఆ వార్లో పాల్గొనడము, అప్పటి నుంచి కూడా అమెరికా మనకి సపోర్ట్ చేస్తుండడము, ఈ విధంగా టెర్రరిజాన్ని వాళ్ళు ప్రోత్సహించడం, మాకు డబ్బులు వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం ఇదని చెప్తా ఉన్నారు. ఆ విధంగానే ఇవాళ పాకిస్తాన్ అంతా కూడా ఒక ఇది ఉందండి. మనకు కూడా రష్యా నుంచి వెపన్స్ వచ్చాయి. అవును, మనకి ఆ వార్లో మనం రష్యాకి సపోర్ట్ చేసాము. భారతదేశానికి రష్యా నుంచి చాలా మద్దతు వచ్చింది. ఓకే, సైన్యం అంతా. ఓకే, దానివల్లే భారతదేశం బంగ్లాదేశ్ ని లిబరేట్ చేసింది. ఓకే, అవునా, సెపరేట్ అవుతుంది. అక్కడ టెర్రరిజం, కొందరు టెర్రరిజం అంటారు, కొందరు ఫ్రీడమ్ ఫైటర్స్. అవును, అవును, అవునా, అవును. అక్కడ చేసిన బంగ బంధువుస్ వాళ్ళు బంగ్లాదేశ్ వారియర్స్ ఎవరున్నారు, అవును, వాళ్ళకి ఆర్మ్స్ ఇచ్చింది మనమే. ఓకే, అవునా, అవునవును, అంతే కదా. 71. అవును. ఇప్పుడు అంటే మనం టెర్రరిజం పాకిస్తాన్ అనొచ్చు, మనం టెర్రరిజం పెంపొందించామని. మనం అనుకునేది ఏంటంటే ఆ దేశాన్ని మనం ముక్తి ఇచ్చాం. అవును, అవును, విముక్తి చేసి, అంటే అక్కడ అంటే జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు చూసి అప్పుడు మనకి వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్ కూడా మన జేఎన్కేలో వాళ్ళు ఏమంటారు, ఇల్లీగలీ ఆక్యుపైడ్ కాశ్మీర్. అవును, అవును. వాళ్ళకి కావాల్సిన నేరేటివ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చూసేది ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని వాళ్ళ దగ్గర ప్రచారం చేసుకుంటారు. వాళ్ళకి అక్కడ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, మనకేమో టెర్రరిస్టులు. మనకి అంటే భారతదేశానికి అదేనమాట. ఇప్పుడు వాస్తవమే ఆఫ్ఘనిస్తాన్ కి సోవియట్ యూనియన్ వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వెళ్ళి సోవియట్లని ఎదుర్కొన్నారు. వాళ్ళు సోవియట్లు ఫైనలీ అక్కడి నుంచి విత్డ్రా అయిపోయారు. దాంట్లో పాకిస్తాన్ చేయకూడదు ఉన్నంత మాత్రాన ఇప్పుడు మనకి మాత్రం ఇప్పుడు సోవియట్ యూనియన్ మనకి ఇచ్చింది, మన బంగ్లాదేశ్ కి ఇచ్చాము, బంగ్లాదేశ్ అక్కడి నుంచి తరివేసింది పాకిస్తాన్ ని. అన్నంత మాత్రాన మన దగ్గర ఆతంకవాదం మనం స్టార్ట్ చేయలేదు. అది ఓకే. అంటే నేను ఏమంటున్నా, పాకిస్తాన్ ఇటు అమెరికా వరకు స్టాండ్ తీసుకోవడం, అప్పుడు ఆ సోవియట్ దాంట్లో దట్స్ ఓకే. కానీ ఎక్కువ మట్టికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి చాలా వరకు థ్రెట్ ఉన్నటువంటి దేశం తీసుకుంటే ఒకటి పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రరిజం అంటారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి చాలా వరకు ఈ యొక్క టెర్రరిజం గ్రూప్స్ అన్ని కూడా అక్కడి నుంచి అనేది అవుతున్నాయనేది దాని మీద ఇప్పుడు మనకి 9/11 ఇవన్నీ చూసాం కదా, 26/11 అవన్నీ కూడా కదా. సో అది కొంతవరకు ఇప్పుడు పాపం వాళ్ళంటే మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, the king who lives by the sword dies by the sword. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది మనం కూడా ప్రోత్సహించాం బంగ్లాదేశ్ వాళ్ళని. ఓకే. కానీ ఆతంకవాదులుగా మారలేదు మనం. అవును, అదే మరి అది కరెక్ట్ చెప్పాలి. అదే కదా. ఇక్కడ వీళ్ళకి ఏమైందంటే వాళ్ళకి అంత విధ్వంసాలను సృష్టించే విధంగా మనం ఎప్పుడు కూడా ఏ గ్రూప్లను తయారు చేయలేదు కదా. కరెక్ట్. ఇప్పుడు అందుకే ఇప్పుడు వాళ్ళు జో కర్తా హై వో భుగత్తా హై అంటే చూడండి, అవునా, వాళ్ళు కొన్ని చేశారు. అంతర్జాతీయ లెవెల్లో వాళ్ళని కొంచెం అదే విధంగా చూస్తున్నారు కూడా. అంటే వీళ్ళు వాళ్ళ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వచ్చి టెర్రరిస్టులు, ఆఫ్ఘన్ టెర్రరిస్టులు వచ్చి చిన్న పిల్లల్ని కాల్ చేశారు పాకిస్తాన్లో. అది మనం ఖండించాం. అమెరికా వాళ్ళు, ఇండియా కూడా ఖండించాం. కానీ 26/11 అయినప్పుడు ఆ టాక్స్ అన్ని, ఆ వీడియో కానీ నేను CNN లో చూస్తుంటే అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఎమినేట్ అయ్యాయి అనమాట. అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ ఈ బాంబే టెర్రరిస్ట్. ఇప్పుడు అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యు లివ్ బై ద సోర్డ్ యు డై బై ద సోర్డ్. బలూచిస్తాన్ లో వాళ్ళకి పాపం చాలా పెద్ద టెర్రరిస్ట్ అవునా, వాళ్ళే ఎప్పుడుకో అప్పుడు కొంచెం జ్ఞానోదయం కలగాలి జనాలకు. కలిగి ఈ ఆతంకవాదం కాదు మనకు కావాల్సింది, రాజ్యాంగం కాదు. అంతే కదా. అది వాళ్ళు చేయనన్ని రోజులు వాళ్ళకే ముప్పు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి బదులుగా భారతదేశం వాళ్ళ మీద ఇప్పుడు అదే మళ్ళీ ఇప్పుడు అమెరికా సహకారం కూడా ఆగిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఫైనాన్షియల్ గా అంత ముందు బాగానే వీళ్ళు మొన్న ఫ్రాన్స్, చైనా కాదు రష్యా అందరూ ఇండియాని
ప్రోత్సాహం కాదు, పాకిస్తాన్ ఖండించారు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసింది జరిగింది అక్కడి నుంచి వస్తోంది అక్కడి నుంచి అని ఆతంకవాదం. ఇప్పుడు అదే పహల్గామ్ లో జరిగిన సంఘటన అది ఎంత బాధాకరం. అది అందులో వాళ్ళ నిస్సహాయులని అలా ఎంత ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఎంత స్టూడెంట్స్ ఎంత నిస్సహాయులు, వీళ్ళు కూడా పహల్గామ్ లో కూడా అంతే నిస్సహాయులు. అందుకే నిస్సహాయుల మీద ఏదైనా జరిగితే ఎవరు ఖండించరు, ఎవరు దాన్ని ఒప్పుకోరు. అందుకే నేను అనేది you live by the sword, you'll die by the sword. అవును. అందులో ఇంకోటి, ప్రపంచం అంతా కూడా మతాలకు అతీతంగా ప్రేమిస్తున్నారు. ఇవాళ అమెరికా చూడండి, ఇవాళ అన్ని సంస్కృతులు, విభిన్న సంస్కృతికి నిలయం అంటే మనకి యుఎస్, చైనా వాళ్ళు ఉన్నారు, రష్యా వాళ్ళు ఉన్నారు, ఇటు పాకిస్తానీస్ ఉన్నారు, బంగ్లాదేశ్ ఉన్నారు, భారత్ ఉంది, అన్ని అంటే యూ కెన్ నేమ్ ఇట్. అందుకే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతులు కూడా కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన దేవాలయాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మాస్కులు కానీ, వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ మళ్ళీ అఫ్ కోర్స్ అమెరికన్స్ వాళ్ళు యొక్క లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఇక్కడ అంతా ఒకేలా ఉంది. అదే సో ఆ విధంగా వెళ్తుంది. మన భారతదేశం కూడా నిజంగా చెప్పాలంటే విభిన్న సంస్కృతికి నిలయం. అక్కడ ఒకటి ఏంటంటే అంటే ఒక మతాన్ని ఒక మతం ద్వేషించకూడదు అన్నట్టు నినాదంతోనే వెళ్తా ఉంది. అలాంటిది వీళ్ళు ఈరోజు నిజంగా ఒక మతానికి సపోర్ట్గా వెళ్ళేసి, వీడు హిందూ అయితే వీడిని మనం ఇక్కడ ఉంచకూడదు, వీడైతే ఇదనే టైప్లో వెళ్ళి మన పహల్గామ్లో జరిగిన వాళ్ళకి ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది. పాకిస్తాన్ ఇండియాలో 3 సైన్యాలు ఉన్నాయి. అవును. ఏంటి, నేవీ, ఎయిర్ ఫోర్స్. అవును. ఈ 3 సంస్థలు కూడా ఎప్పుడు రాజ్యాంగంలోకి రావు. అవునా? ఎప్పుడు రావు. వాళ్ళ డ్యూటీ వేరు. ఏమిటి వాళ్ళ డ్యూటీ? సంరక్షణ, ప్రొటెక్ట్. బట్ డ్యూటీ ఈజ్ నాట్ టు రన్ ద కంట్రీ. బట్ ప్రధానమంత్రి అండ్ ఆదేశాల మేరకే తర్వాత మనకున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏ లాస్ ఉన్నాయో, అంటే మనకి కాంగ్రెస్ కాదు, మన పార్లమెంట్ లో ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే కదా మనకి మంత్రిత్వ శాఖకు అనుగుణంగానే పనిచేస్తాయి. కరెక్ట్. అందుకని అంటే ఒక బలం ఉందండి మన చేతిలో, సైన్యాల్లో బలం ఉంది. అవును. ఎంతసేపు ఒక బ్రిగేడ్ పంపిస్తే ఫుల్ ఢిల్లీని తీసేస్తారు. అందరు పాలిటిషియన్ తీసుకుని ఒక జనరల్ అక్కడ ప్రభు అయిపోవచ్చు. అలా ఎప్పుడు జరగలేదు 47 ఏళ్ళ నుంచి. వాళ్ళ దగ్గర 4 సార్లు అయింది అట్లా పాకిస్తాన్ లో. అదే ఆర్మీ పాలన కదా అది. సో చెప్పేది ఏంటంటే అక్కడ రాజ్యాంగం వీకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్ అక్కడ. ఎప్పుడైతే వాళ్ళ పవర్ కొంచెం తక్కువ అవుతూ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి సంఘటనలన్నీ సృష్టిస్తారు. దానివల్ల ఆ దేశానికి చాలా ముప్పు. అది అంతే కదా. వాళ్ళకు కూడా వాళ్ళు మాత్రం అరే నేను పోయి వాడి మీద ఎందుకు నా బ్రతుకు నేను చూసుకుంటా అని వాళ్ళకు కూడా ఉంటుంది, సామాన్య ప్రజానికి. అప్పుడప్పుడు ఆర్మీ పాలన ఉంది కాబట్టి టెర్రరిస్టులకు కూడా మామూలుగా అక్కడ స్థావరాలు వేపించి ఆర్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మ్యూచువల్ గా ఎప్పుడెప్పుడైతే ఏదైనా వార్ అవుతున్నప్పుడు టెర్రరిస్టులు ఆర్మీ కలిసి పనిచేస్తాయి అనేటువంటిది కూడా ఒకటి టాక్ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, రాజ్యాంగంలో అకౌంటబిలిటీ అనేది ఉంది. అవును. ఇప్పుడు రేపు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, పెట్టగానే చరిత్ర ఎప్పుడు మర్చిపోలేదు అది. అవునా? ఎందుకంటే అప్పుడు చాలా దారుణాలు, 76 అట్లా చాలా దారుణాలే. అకౌంటబిలిటీ ఉండదు, ఇష్టారాజ్యం. తర్వాత ఇప్పుడు వీళ్ళకి 4 సార్లు అలా అయిందనమాట. ఇష్టారాజ్యం ఏంటి? వాళ్ళు టెర్రరిస్టులను పెంపొందించవచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేయకుండా ఈ టెర్రరిస్టులకి సహాయం చేసి వాళ్ళ చేత పని చేపిస్తున్నారు. కానీ ఆ రాజ్యాంగం ఎంత వీక్ అయిపోయిందంటే అక్కడ వీళ్ళని కంట్రోల్ చేయలేకుండా పోతుంది అనిపిస్తుంది నాకు. లేకపోతే ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్, నాకు అసలు ఆలోచనే రాదు అల్ఫ్రాటా మీద దాడి చేసి వాడి దగ్గర నుంచి ఏం తీసుకోవడం అనేది. అట్లాంటివి మనకు ఉండవు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఉన్నాయంటే సడన్ గా ఇప్పుడు రాజ్యాంగం బలమైందంటే సైన్యం బలహీనం అవుతుంది. దే డోంట్ నీడ్ టు బి సో స్ట్రాంగ్. వాళ్ళది దేర్ హ్యావ్ బి ఆల్వేస్ అవుట్వర్డ్ లుకింగ్, నాట్ ఇన్సైడ్ లుకింగ్. ఇంకోటి బాబు గారు, అంటే మీ యొక్క ఒపీనియన్ ఎట్లా ఈ సమస్యను పరిష్కరించవచ్చు నిజంగా? అంటే ఇప్పుడు మనకి అయినా జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ ఆ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు మనకి ఐ థింక్ 1947లో మనము అంటే ఏంటి మన మతానికి అనుగుణంగా ఐ థింక్ మన యొక్క దేశం అంటే విభజింపబడింది. చాలా వరకు ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవడం, 90% ఆఫ్ ద ముస్లిమ్స్ అనుకుంటాను, తర్వాత 90% ఆఫ్ ద హిందూస్ అంతా కూడా ఇక్కడ ఉండడం. సో 48లో మనకి ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ఏరియా కూడా దాదాపు ఐ థింక్ ఐ హర్డ్ దట్ అంటే ఒక 90% వరకే ముస్లిమ్స్ ఆ ఏరియా అంతా కూడా అని విన్నాము. బట్ అప్పుడు రాజు పాలన ఉండేది అనుకున్నప్పుడు
రైట్. అప్పుడు తర్వాత 1948లో మళ్ళీ తర్వాత రాజు కూడా అంటే నువ్వు పాకిస్తాన్లో కలుపుతావా లేకపోతే ఇండియా అంటే రాజు ఎంచుకున్నది ఏంటంటే ఇండియాతో ఉంటానని చెప్పేసి. సో దాంతోనప్పుడు మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ మన యొక్క భారతదేశ ప్రభుత్వం అంతా కూడా మళ్ళీ సైన్యాన్ని పంపించి దాదాపు ఐ థింక్ 1/3 ఆఫ్ ద ప్లేస్ని మొత్తానికి మనము పాకిస్తాన్కి ఇచ్చారు. లేదు మనకి ఇండియాకి ఐ థింక్ ఇండియాకి వచ్చినట్టు కాశ్మీర్ తర్వాత ఐ థింక్ కాశ్మీర్ అంతా ఒకప్పుడు డాక్టర్ కే సింగ్ ఆయన పేరు మిత్రుడు. 48లో పాకిస్తాన్ సెంట్ బ్రిగేడ్స్ ఆఫ్ ట్రైబ్స్మెన్ అన్నమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేశారు. 62లో చైనా వచ్చి కొంచెం కాశ్మీర్ తీసేసుకుంది. ఇప్పుడు 3 భాగాలుగా అవుతే ఒక భాగం మన దగ్గర ఇండియా దగ్గర ఉంది. సో ఈ సమస్యకి అసలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు పరిష్కారం అసలు చరిత్రే మనకి ఒక మార్గం చూపించాలి. ఎందుకు చరిత్ర గురించి మాట్లాడుతున్నంటే ఐర్లాండ్ ఉందండి. ఐర్లాండ్ లో ప్రొటెస్టెంట్స్ ఉంటారు. సదర్న్ ఐర్లాండ్ లో ఈ ఐర్లాండ్ మధ్యలో ద్వేషాలు చాలా ఉండేవి. ఒక 20 ఏళ్ళ క్రితం. అది ఎంత చరిత్ర ఉంటే ప్రెసిడెంట్ క్లింటన్ దాని గురించి మా వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ యూనియన్ లో అని చెప్పాడు, మా వాళ్ళు 600 ఏళ్ల నుంచి అక్కడ ఫైటింగ్ చేస్తున్నారు ఐర్లాండ్ లో, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్. ఇప్పుడు దాకా దానికి సమస్య లేదు, సమస్య పరిష్కారం జరగలేదు. కానీ సడన్ గా వాళ్ళు మార్టిన్ లూథర్ కింగ్ చేసినవి, మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ గారు చేసినవి చూసి నేర్చుకుని నాన్ వైలెంట్ మూవ్మెంట్స్ ఉంటాయి చూడండి, అవి పాటించి వాళ్ళు ఒక పొత్తుని పెంచుకున్నారు. ఒకసారి టెర్రరిజం కనుక వస్తే చాలా మంది పోతారు. తల్లులు కోల్పోతారు, భార్యలు వాళ్ళ విధవలు అవుతారు. ఇట్లాంటివన్నీ ఒక శోభనే సృష్టించదు కానీ సంతోషాన్ని సృష్టించదు. అందుకని వాళ్ళలో ఆ మార్పు వచ్చింది. ఆ ఇద్దరు కలిశారనమాట. ఏంటంటే తల్లులు కలిసి మాకు ఈ విధ్వంసం వద్దు, మా పిల్లలు మా దగ్గర ఉండాలి, మా పిల్లల్ని రోజు మేము అక్కడ పోయే వాళ్ళని శ్మశానంలోకి వెళ్తున్నాం మేము, అవి వద్దు. ఎప్పుడు అట్లాంటి చైతన్యం వాళ్ళలో కలుగుతుందో అది కానీ మనము అనుకోవట్లేదు కదా భారతదేశం. నిజంగా చెప్పాలంటే కాదు, ఇప్పుడు ఇట్లాంటి అవుతే పహల్గామైంది, అవును, దానికి జవాబుగా భారతదేశం ఏమైనా చేయొచ్చు. చేసినప్పుడు అక్కడ జనాభా నష్టపోవచ్చు. ఆ నష్టం ఎంత వరకు వచ్చింది, ఎంత మార్పు తెచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ జనాల్లో. వాళ్ళకి అప్పుడు కనుక ఒక చైతన్యం వచ్చింది అనుకోండి, ఇది ఏ సమస్య కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వాసులలో మార్పు వస్తే తప్ప గానీ ఎగ్జాక్ట్లీ అప్పుడు వాళ్ళు మాకు ఇట్లాంటి సైన్యం వద్దు అని నిర్ణయిస్తారు. అంత పవర్ఫుల్ పరిణామం రావాలి అప్పుడు అన్నమాట. లేకపోతే ఇప్పుడు ప్రజలు అనుకోకపోతే, ప్రజలకి మభ్య పెట్టారనుకోండి, వీళ్ళు ఎప్పుడు దుష్టులే, వీళ్ళు ఎప్పుడు మనల్ని హాని చేస్తారు అని అట్లాంటి ఏమంటారు మిస్ఇన్ఫర్మేషన్ దుష్ప్రచారం చేశారనుకోండి, జనాలు ఎప్పుడు అదే మిథ్యలో ఉంటారు. అంటే ఇప్పుడు 2 దేశాల మధ్యన చాలా అంటే హై టెన్షన్ గా నడుస్తూ ఉంది. బట్ అంటే అసలు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నిజంగా దీన్ని అంటే మళ్ళీ పునరావృతం కాకుండా అంటే లాంగ్ టర్మ్ గా నిజంగా ఏమైనా పరిష్కారం తీసుకోవడానికి? లాంగ్ టర్మ్ గా ఓన్లీ వన్ సైడ్ చేయలేదు. కాకపోతే నేను అనుకునే వాణిజ్యం, ఈ మానసిక పరివర్తన, ఈ 2 ఆర్ వెరీ మేజర్ ఫ్యాక్టర్స్. ఒకప్పుడు మొన్న టారిఫ్స్ వేస్తున్నాడు అంటే ట్రంప్, చైనా వాళ్ళు ఇండియాతో మాట్లాడుతున్నారు. ఎందుకు? అరే రేపు మీకు చేస్తుండొచ్చు, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో తెలియదు, కానీ వాళ్ళకి బోత్ అడ్రెస్డ్ మనిద్దరం పరస్పరం పక్క దేశాలు మనం బాగుండాలి, బాగోలేకపోయినా మనం చూసుకోవాలి, మనకు కావాల్సింది అని వాళ్ళు అనుకున్నారు. అట్లా అలా ఇండియా పాకిస్తాన్ కూడా అనుకున్నారు అనుకోండి. ఆ పరిణామము కింద నుంచి రావాలి, ఆ పరివర్తన. లేకపోతే ఇండియా వాళ్ళ మీద దాడి చేయొచ్చు, వాళ్ళ మీద వార్, అది నెవర్ ఎండింగ్ స్టోరీ. సో మానసికంగానే ఇక్కడ నష్టపోతారు, అక్కడ నష్టపోతారు, అట్లాంటిది. కానీ రాజకీయ మార్గమే దీనికి మార్గం. థ్యాంక్ యూ బాబు గారు. అలానే సో ఇప్పటికి అంటే ప్రస్తుతానికి జాన్స్ క్రీక్ సిటీ, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ జాన్స్ క్రీక్, అండ్ రిచెస్ట్ నాకు తెలిసి అంటే
ఇటు ఆర్థికంగా తీసుకున్నా, ఒక బ్యూటిఫికేషన్ తీసుకున్నా కూడా చాలా వరకు అంటే జాన్స్ క్రీక్ సిటీ అంటే అసలు మంచి అంటే దేశంలోనే అంటే యుఎస్లోనే మంచి పేరున్నటువంటి ప్రాంతము. సో రానున్న రోజులలో అంటే బాబు ఎర్రమల్లి గారిని అంటే ఏ పొజిషన్లో చూడొచ్చు? ఇంకా రాజకీయ పరంగా మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి? మా సేవలు ఇప్పుడు రాజకీయం ఎట్లాంటిది అంటే అండి, మనకి స్కూల్లో ఏదో క్లాస్ అయిపోయిన తర్వాత 8వ క్లాస్కి వెళ్తాం, దాని తర్వాత 9కి వెళ్తాం. జనాలు ఎప్పుడు నన్ను అడుగుతుంటారు అనమాట, దీని తర్వాత ఏంటి అని. అలా మనకి ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ఆటోమేటిక్గా రాదు. చాలా పరివర్తనలు జరగాలి, చాలా అవకాశాలు కావాలి. ప్రజలు మనకి ప్లస్ పైకెద్దే కొద్దీ ప్రజానికం మన లీడర్ అనుకునే ప్రజానికం ఎక్కువ అవుతుంటుంది. ప్రజలు వాళ్ళందరికీ ఫస్ట్ మనం తెలియాలి. అందుకని మనం అంత డెఫినెట్ గా చెప్పలేము అనమాట. ప్లస్ మనం భగవద్గీతలో చెప్పినట్టు మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోతే కరెక్ట్. అంతే, మనం చేయగలిగింది మనం చేయాలి. కాకపోతే నేను చెప్పా కదండి, మేము మా మిలిటరీ ట్రైనింగ్ ఏంటి, ఒక అంజ వెనక్కి వేస్తే మన ఎనిమిది వాడు ఒక అంజ ముందేస్తాం. కానీ అట్లా వేయి ఆ ట్రైనింగ్ కూడా మాకుంది. మనం ఒకసారి రంగంలో దిగితే పూర్తిగా దాన్ని మనం అవగాహన పొంది అంకిత భావంతో వెళ్ళి విజయమో వీరస్వర్గము అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ యూ ఇన్ యువర్ పొలిటికల్ జర్నీ. అండ్ జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ నుంచి రేపటి నాడు మన జార్జియా స్టేట్లో కూడా మంచి స్థానంలో ఉండి, ముఖ్యంగా ఇటు అమెరికన్లకు ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అమెరికా అంటేనే డైవర్సిఫైడ్ ఉన్నటువంటి పాపులేషన్ కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ యొక్క సేవలు అందించాలని చెప్పేసి, అందులో ముఖ్యంగా ఈ జనరేషన్కి మీలాంటి వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి ఇంకా ఈ యూత్ అందరూ కూడా ఈ యొక్క చట్టసభలలో ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో వాళ్ళు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ నాకు ఒక్క మెసేజ్ ఇవ్వాలండి మీ చెప్పండి ప్లీజ్. ఏమిటి అంటే, మనము ఒకప్పుడు చాలా విమర్శ అనొచ్చు. ఏంటంటే మనము ఎప్పటికీ మన భారతదేశం అంటాం, ఇక్కడికి వచ్చి అది కొంచెం మార్చుకోవాలి. ఎందుకు అంటే మీ పిల్లల కళలన్నీ ఈ అమెరికాలో సంభవిస్తాయి, నిజమవుతాయి. ఆ నిజాన్ని మనం గ్రహించాలి. అందుకని మనం అనుకూలంగా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ జనాలు వారికి వెళ్తారు, ఇక్కడ సైనికులు, వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఇప్పుడు నాకు మాట్లాడే వాళ్ళందరూ టెర్రరిజం అక్కడ పహల్గామ్లో ఏమైందని, ఇక్కడ జరిగే వాటి గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది మీ దేశం. ఈ దేశంలో జరిగేవన్నీ మీకు వర్తిస్తాయి. ఎస్పెషల్లీ ఫారిన్ పాలసీ కానీ దేనికి. నేను చెప్పేది భారతదేశం తోలనాడమని మర్చిపోవద్దని. ఒక్క ఉద్యోగం చేసుకోవడమనే కాదు, ఇక్కడ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అది ఆర్మీకి సంబంధించినది కావచ్చు, లేదా కామన్ సివిలియన్ పూర్తిగా మనం ఈ దేశంలోకి ఇనికిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తప్పకుండా మనం కావాలి. అంతే కదా, ఇప్పుడు ఇంత ఇస్తుంది ఈ దేశం మనకి, కాబట్టి తప్పకుండా. అది ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇట్లా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నా అంటే నేను భారతదేశాన్ని మీరు మర్చిపోవద్దు, అలా ఉంది కదా ఆ సంస్కృతి మనలో. మర్చిపోవడం అని కాదు, ఇది మీ కర్మభూమి. అవును కదా, ఇదే మీకు అన్నం పెడుతోంది ఇప్పుడు. ఇది అన్నం పెట్టే అన్నపూర్ణ ఇది. అవును, వాస్తవం. అందుకని మనం ఈ దేశానికి జిస్కా ఖానా ఖాతే ఉస్కా వఫాదారీ కన్నా. ఇక్కడ ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఎలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా తప్పకుండా మనం యాజ్ ఎ కామన్ సివిలియన్ తప్పకుండా మన బాధ్యత. నేను అనేది నువ్వు అమెరికన్ లా ఆలోచించు అని సంక్షిప్తంగా చెప్పాలంటే, అమెరికన్ లాగా ఆలోచించు, అమెరికా నీది అని ఆలోచించు. అండ్ ఈ జనరేషన్కి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఇండియా నుంచి వస్తున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సందేశం మెసేజ్ నేను చెప్పేది, ఇక్కడ ఈ సంస్థని మీకు చాలా స్వేచ్ఛనిస్తుంది. దాన్ని మీరు దురుపయోగం చేయొద్దు. ఇక్కడ ఉన్న మంచి అవకాశాలని ఫుల్ సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ జనాలు చాలా మీ మీద చాలా గౌరవంగా ప్రయత్నిస్తారు, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. అది నిలబెట్టుకోండి. నిలబెట్టుకుని మీ
సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ వచ్చి మీరు చాలా మంది ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ CEO, గూగుల్ CEO వీళ్ళందరికీ ఎంత మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఈ దేశం మీకు కూడా ఇవ్వచ్చు. ఎవరు వస్తున్నా అక్కడి నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నా ఈ దేశం అవకాశాలే ఇస్తుంది. కానీ సిస్టమ్ ని అబ్యూజ్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ఫాలో అవుతూ క్రమశిక్షణగా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి అనుకూలంగా మీరు జరిగి సాగాలి ఇక్కడ. అది నేను కోరుకునేది అనమాట. అందుకనే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సమయాన్ని వెచ్చించి ఈరోజు మా పల్లె వెన్నెల వ్యూవర్స్తోని మీ యొక్క లైఫ్ జర్నీ అంతా కూడా పంచుకున్నది మీకు డాక్టర్ శ్యామల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే జనార్దన్. థ్యాంక్ యూ. పల్లె వెన్నెల వాళ్ళ వ్యూవర్స్ అందరికీ హార్దిక నమస్కారం అండి. థ్యాంక్ యూ.